రాత్రిళ్ళు కాళ్ళల్లో కండరాలు గట్టిగా పట్టుకోకపోవడం వల్ల రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యి చాలా ఇబ్బంది పడే వాళ్ళలో ఏం చేయాలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది వినటానికి చాలా సింపుల్ సిమ్టమ్ అయినా కూడా చాలామంది నిద్ర డిస్టర్బ్ అవడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇలా నిద్ర డిస్టర్బ్ అవటం వల్ల ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ డే అంతా కొద్దిగా నిద్రలేమితో బాగా డ్రౌజీగా అనిపించటం, పనులు సరిగా చేయలేకపోవటం. నా ఊపిలో కామన్గా చెప్తా ఉంటారు, సార్ రాత్రి 2:30కో 3కో నిద్రలేసాను సార్, కాలు గట్టిగా కండ పట్టుకుంది సార్, నేను లేచి కూర్చున్నాను సార్, అయినా తగ్గలేదు, కొద్దిగా అటు ఇటు తిరిగిన తర్వాత కొద్దిగా ఉపశమనం వచ్చింది అంటారు. దీన్ని మెడికల్ టర్మ్స్లో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఇది ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న ఇండివిజువల్స్లో వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే రక్తహీనత లోపం ఉన్నోళ్ళలో కూడా ఇది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఇటువంటి డిసీజ్ ఉన్నోళ్ళు ఏం చేయాలని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 ఐరన్ స్టడీస్ అంటారు. ఐరన్, ఫెరిటిన్, టీఐబీసీ టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఇవి చెక్ చేసుకొని అవి తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే అరౌండ్ 60 to 70% సిమ్టమ్ రిలీవ్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్సెస్ కెఫీన్ని అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ ఇంటేక్ని అవాయిడ్ చేయాలి, నైట్ టైము వీలైనంత వరకు స్క్రీన్ టైంని తగ్గించాలి. ఇంకొకటి మార్నింగ్ అవర్స్లో మన బ్రెయిన్ యాక్టివ్గా ఉన్న వర్క్స్ చేసుకోవాలి. పజిల్ సాల్వ్ చేయటము, కొద్దిగా వాకింగ్, రన్నింగ్, జిమ్, ఈ చిన్ని స్టెప్స్ మీ స్లీప్ వేక్ సైకిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి మీరు హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది.